నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం. జమ్మూ కాశ్మీర్లో భద్రత సన్నద్ధతపై చర్చ. జమ్మూ కాశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత. మరిన్ని ఉగ్రదాడుల ముప్పుతో సర్కార్ అప్రమత్తత. పాకిస్తాన్కు మద్దతిచ్చే వాళ్ళు అక్కడికే వెళ్లిపోండి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు స్పందన. రెండు 2025-26కు 6,60,000 కోట్లతో రుణ ప్రణాళిక ఆవిష్కరణ. ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వాలని బ్యాంకర్లకు సీఎం సూచన. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు. 6,000 మంది పోలీసులతో భద్రత. సిఐడి కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు దాటవేత ధోరణి. చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో జరుగుతున్న వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్తో మోదీ సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో భద్రతా దళాల అధిపతులు పాల్గొన్నారు. దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. నిన్న రాజ్నాథ్తో సమావేశమైన మరుసటి రోజే ప్రధాని మోదీ మరోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో వరుసగా కీలక భేటీలు జరుగుతున్నాయి. పారామిలిటరీ బలగాలతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్, అసోం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ విభాగాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో వీరంతా భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, అక్కడ భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత తొలిసారి కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది. పహల్గామ్లోని పరిస్థితులు, తక్షణం చేయాల్సిన పనులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బైసరన్ లోయలో నరమేధానికి పాల్పడిన ముష్కర్లను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను భారత్ ఇప్పటికే హెచ్చరించింది. ఘటన జరిగిన తర్వాత భద్రతా వ్యవహారాల కమిటీ మాత్రమే సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు పాక్పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. సింధు జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసింది. పాక్ మంత్రి ఖవాజా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఈ ఖాతాను భారత్లో నిలిపివేయాలని సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎక్స్ సంస్థ పాక్ రక్షణ మంత్రి ఖాతాను భారత్లో సస్పెండ్ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. ఈ క్రమంలోనే పాక్ రక్షణ మంత్రి ఖాతాను భారత్లో నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలో భాగంగా పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది. సున్నితమైన పర్యాటక ప్రదేశాలను గుర్తించి అక్కడ భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి. జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా దాదాపు 50 పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మొత్తం ఉన్న 87 పర్యాటక కేంద్రాల్లో సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన 48 టూరిస్టు కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దూద్ పత్రి, కోకిర్నాగ్, దక్సం, సింథాన్టాప్, బంగస్ వ్యాలీ సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాలను మూసివేసినట్లు చెప్పారు. ఈ ప్రదేశాల్లో
భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి. ఆ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి ఓపెన్ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూరిస్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. భద్రతా సమీక్ష కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని పర్యాటక కేంద్రాలను మూసివేసే అవకాశం ఉందని వెల్లడించారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. పహల్గాం దాడి తర్వాత కశ్మీరీ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం పేల్చేస్తుండటంతో దానికి ప్రతీకారంగా వారు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మత ప్రాతిపదికన చంపడం సహించరాని నేరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. మత ప్రాతిపదికన పర్యాటకులను చంపినా కొంతమంది పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారు ఆ దేశానికే వెళ్లిపోవాలని మండిపడ్డారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది. రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు నాకు తెలియదు. యాజ్ ఆన్ టుడే మత ప్రాతిపాదికని చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడు. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. ప్రధాని అమరావతి పర్యటన కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు, అధికారులు వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రైతు సంఘాల నాయకులు రాజధాని రైతుల ఇళ్లకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు మిగిలిన అతిథులను ఆకర్షించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ వివిధ మొక్కలతో అలంకరించింది. ప్రధాని పర్యటన, అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్, శాంతి భద్రత ఏడీజీ మధుసూదన్ రెడ్డి, గుంటూరు కలెక్టర్, ఎస్పీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు హాజరయ్యారు. బుధవారం ఉదయానికల్లా పర్యటన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. అంతకుముందు ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్లే రాజధాని పనుల పునఃప్రారంభానికి ఇంత సమయం పట్టిందన్నారు. ఒక సిటీ నిర్మించేటప్పుడు అక్కడ జనాభా ఉండాలి. అంటే రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చి వాళ్ళ ప్లాట్ల విలువ పెరిగినాయో అది నిలవదు, పడిపోతుంది. సో వాళ్ళ ప్లాట్ల విలువ నిలవాలి, ఇంకా పెరగాలంటే జనాభా రావాలి. జనాభా ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ వస్తేనే అనేక యాక్టివిటీస్ రావాలి. అందుకని అనేక యూనివర్సిటీని యాక్చువల్గా నెలకొల్పడానికి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ కడుతున్నాం. అదేవిధంగా హైకోర్టు కూడా 7 అంతస్తులు ఉంటుంది యాక్చువల్ గా. అవి 2 ఐకానిక్ బిల్డింగ్స్. అడ్మినిస్ట్రేటివ్ లో ప్రజలకు సౌకర్యం ఉండాలి. ఈ రోజు మీరు హైదరాబాద్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, వేరే రాష్ట్రాలు తీసుకున్నా మినిస్టర్స్, సెక్రటరీస్ ఒక దగ్గర ఉంటారు, హెచ్ఓడీలు ఎక్కడ ఉంటారు, కమిషనర్ ఎక్కడ ఉంటారు, డైరెక్టర్ ఒక దగ్గర ఉంటారు. అంటే ప్రజలు ఏదన్నా పని నుండి వచ్చేస్తే సెక్రటరియట్కి వచ్చి ఏదన్నా అంటే డైరెక్టర్ తిరిగి పోవాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోవటం, మళ్ళా రావటం, ఇటువంటి ఇబ్బంది లేకుండా 5 టవర్లు నిర్మిస్తున్నాం. ఇవన్నీ కూడా 3 years కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేయట్లేదు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు వైభవంగా ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రధాని రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇప్పటికే అమరావతి చేరుకున్న ప్రధాని భద్రతా అధికారుల బృందం హెలీప్యాడ్, రోడ్ షో మార్గం, సభా వేదికను పరిశీలించారు. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల పని విభజనపై చర్చించారు. గుంటూరు జిల్లా నుంచే ఎక్కువ జన సమీకరణ చేయనున్నట్టు తెలిపారు. సభకొచ్చే వారికి రవాణా, త్రాగునీరు, ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రైతు సంఘం నాయకులు, డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ అధికారులు ఆహ్వానాలు అందిస్తున్నారు. రాజధాని రైతులు స్థానికుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రధాని పర్యటన వేళ అమరావతి అభివృద్ధి సంస్థ రాజధానిని పచ్చదనంతో ముస్తాబు చేస్తోంది. అతిథులను ఆకర్షించేలా వినూత్నమైన మొక్కలతో రోడ్లు, హెలీప్యాడ్, వేదికకు వచ్చే మార్గాలను అలంకరిస్తోంది. ఇప్పటికే N9 రోడ్డు ప్రవేశ ద్వారాన్ని ఖర్జూరపు చెట్లతో తీర్చిదిద్దారు. N9 రోడ్డుని పచ్చిక బౌగన్విల్లే, ఫ్లుమేరియా, పుష్పించే మొక్కలతో ముస్తాబు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పచ్చిక, గులాబీ రంగు లాగర్స్ట్రోమియా మొక్కలతో తీర్చిదిద్దారు. సచివాలయ ప్రవేశ ద్వారం వద్ద పచ్చిక, ఫికస్ పోండా, మాల్ఫిజియా కోన్లు, ఖర్జూరపు చెట్లతో అలంకరించారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కళాకారులు ప్రత్యేక విగ్రహాలు రూపొందించారు. ఐరన్ స్క్రాప్ తో ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా లోగో, ఎన్టీఆర్, టీడీపీ గుర్తు సైకిల్ ని తయారు చేశారు. సభా వేదిక వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కళాకారులు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం గుల్లలమోదలోని క్షిపణి కేంద్రాన్ని ప్రధాని మోదీ మే 2న వర్చువల్గా ప్రారంభించే అవకాశం ఉంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి వస్తున్న ప్రధాని అదే రోజు క్షిపణి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ తెలిపారు. గుల్లలమోదలో ముందస్తుగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవంపై అధికారికంగా సమాచారం వచ్చిన తర్వాత స్థానికులతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. డిఆర్డిఓ ఫెసిలిటీని కూడా వర్చువల్లీ ఇనాగ్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో మనకి ఇంకా అఫీషియల్లీ కమ్యూనికేట్ అయితే ఇంకా ఆ ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తాం. రాష్ట్రానికి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి అండగా నిలవాలని బ్యాంకర్లకు సూచించారు. ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వాలని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6,60,000 కోట్ల రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గత ఏడాది కంటే 22% అధికంగా రుణ ప్రణాళికకు సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. వచ్చే 4 ఏళ్లలో ఏపీ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని, స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తూనే 2029కి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో 127% వృద్ధి నమోదు చేసినట్టు తెలిపారు. 100% లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-26 వార్షిక రుణ ప్రణాళిక 22% అధికంగా 6,60,000 కోట్లుగా నిర్దేశించారు. ఇందులో ప్రాధాన్య రంగానికి 4,58,000 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి 2,02,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయ రంగం లక్ష్యం 3,06,000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 1,28,000 కోట్లుగా ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలమనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని అన్నారు. ఉమ్మడి ఏపీలో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని, విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని అన్నారు. ఏపీ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావడం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని, అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. డిమాండ్కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరని చెప్పారు. వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని, వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని కోరారు.
విశాఖ ఆర్థికాభివృద్ధిలో అనూహ్య పురోగతి సాధిస్తోందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని సీఎం అన్నారు. అమరావతిని భవిష్యత్ అవకాశాలకు వేదికగా చేస్తున్నామని, రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్రో కారిడార్ పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని, మత్స్యకారులు మధ్యవర్తుల ప్రమేయంతో నష్టపోతున్నారని, వారికి నేరుగా రుణాలివ్వాలని సూచించారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ను తీసుకురావాలన్న ప్రభుత్వ ఆశయం మేరకు క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని ముఖ్యమంత్రికి బ్యాంకర్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. వచ్చే పంటకాలం మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. సచివాలయంలో వెలిగొండ, పోలవరం, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల ఉన్నతాధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరైన ఈ భేటీలో లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు మెషినరీ, డంపర్లు, ఎక్స్కవేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి కాకపోతే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ 217 మీటర్లు పూర్తయిందని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడల్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్కు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. 2025 జూన్కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాల్వ, వెలిగొండ ప్రాజెక్టు 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాజ్యసభ ఉప ఎన్నికకు కూటమి అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాన్ని సత్యనారాయణ అందించారు. కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాకా సత్యనారాయణ సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలతో సీఎంను కలిసిన పాకా సత్యనారాయణను శాలువాతో చంద్రబాబు సత్కరించారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత బీజేపీ నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ముంబై నటి వేధింపుల కేసులో చివరి రోజు సిఐడి కస్టడీలోనూ పీఎస్ఆర్ ఆంజనేయులు దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. సిఐడి అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు తెలియదు, సంబంధం లేదు అన్నట్లుగా చెప్పినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27 నుంచి ఇవాల్టి వరకు పీఎస్ఆర్ను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మొదటి రోజు ఆరోగ్య సమస్యల కారణంగా పీఎస్ఆర్ను విచారించలేదు. నిన్న, ఇవాళ 2 రోజుల పాటు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. చివరి రోజు విచారణలో కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసు పెట్టడానికి మూల కారణం ఎవరనే విషయంపైన ఇవాళ కూడా విచారణ అధికారి ప్రసాద్ నేతృత్వంలోని సిఐడి బృందం ప్రశ్నించినట్లు సమాచారం. ఇందులో అంతిమ లబ్ధిదారు ఎవరు, ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో నిర్ణయాలు తీసుకున్నారనే విషయంపై గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే దాదాపుగా ప్రశ్నలన్నింటికీ దాటవేత ధోరణిలోనే తనకు సంబంధం లేదంటూ ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా జైల్లో పీఎస్ఆర్ ఆంజనేయులను అప్పగించాల్సి ఉండడంతో దాదాపు 4 గంటల సమయానికి విచారణ ముగించారు. కస్టడీ చివరి రోజు కావడంతో విచారణ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పీఎస్ఆర్ ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీలో సరైన సమాచారం రాబట్టనందున మరోసారి ఆయన్ను కస్టడీకి కోరాలని సిఐడి అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలుకు నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరారు. డాక్యుమెంట్లు నిన్ననే అందాయని, పరిశీలనకు సమయం కావాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను జూలై చివరి వారానికి వాయిదా వేసిందని ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు తెలిపారు. సునీతారెడ్డి ఏదైతే అవినాష్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ను రద్దు చేయమని చెప్పేసని ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ ఈరోజు వాదనకు వచ్చింది. సునీతారెడ్డి ప్లేటర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తాడు ఈయనుంటే. ఈవెన్ సిబిఐ అధికారుల మీద, సునీతారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని వేధింపులకు గురి చేయడానికి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధీనంలో వీళ్ళు ఈ కార్యక్రమాలు రూపకల్పన చేశారని చెప్పేసి ఈ రోజున చాలా స్పష్టంగా సునీతారెడ్డి ప్లేటర్ గారు చెప్పారు. ఈ కేసులో కౌంటర్ వేయటానికి అవినాష్ రెడ్డి యొక్క న్యాయవాది కౌంటర్కు టైం అడిగాడు. దానివల్ల సంజీవ్ ఖన్నా బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి దీన్ని వాయిదా వేస్తామన్నాను. జూలై చివరి వారంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పేసి వేశారు. అంతేకాకుండా సంజీవ్ ఖన్నా ఒక మాట కూడా అన్నాడు, నేను ఆల్రెడీ రిటైర్డ్ అయిపోతా ఉన్నాను కాబట్టి ఈ కేసు విచారణ వేరే బెంచ్కి బదిలీ అవుద్ది,
అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ కేసును జాప్యం చేయడానికి వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది కౌంటర్ను దాఖలు చేయలేదు. సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో ప్రభావితం చేస్తారనే విషయాన్ని సిబిఐ కూడా అంగీకరిస్తూ ఉంది. స్టోన్ క్రషర్స్ యజమాని బెదిరించిన కేసులో విడదల రజని మరిది గోపి కస్టడీ బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. బుధవారం ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపింది. గత వారం గోపిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు బెదిరింపుల కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా కొన్ని కీలక అంశాలు రాబట్టాల్సి ఉందని ఏసీబీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గోపి సాక్షులను భయపెట్టే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న విడదల రజని ఆమె పిఏలకు 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు గోపి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 386 సెక్షన్ వర్తించదని తెలిపారు. ఉదయకృష్ణారెడ్డి ఐపీఎస్ అధికారిగా ఎదగడం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని సీఎం మంత్రి లోకేష్ కొనియాడారు. ధైర్యం, అవిశ్రాంత కృషి ఉంటే ఏ కళ కూడా పెద్దది కాదని రుజువు చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. దృఢ సంకల్పం ప్రతి అడ్డంకిని ఛేదించి కొత్త గమ్యస్థానాలను లిఖించగలదని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఉళ్లపాలెంకు చెందిన ఉదయకృష్ణారెడ్డి ఐపీఎస్ అధికారిగా చేరడంపై మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని లోకేష్ గుర్తు చేశారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అతని ప్రయాణం ధైర్య సాహసాలు, త్యాగం, అవిశ్రాంత సంకల్పం స్ఫూర్తిదాయకమన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ కాలనీకి చెందిన 2 వర్గాల వారు మద్యం మత్తులో ఒకరినొకరు దూషించుకోవడంతో ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు దాడి చేసుకున్నారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఘర్షణకు కారణమైన ఇరు వర్గాల వారిని ఠానాకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పమని ప్రధాని మోదీ అన్నారు. భారత సాయుధ దళాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.